నమస్తే. ఈరోజు నేను డెంటల్ ఇంప్లాంట్ లైఫ్ గురించి అంటే ఒక్కసారి డెంటల్ ఇంప్లాంట్ పెట్టించుకుంటే అది ఎన్ని ఇయర్స్ పనిచేస్తుంది అండ్ అది పర్మనెంట్గా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడబోతున్నాను. నమస్తే, నేను డాక్టర్ శారద. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎల్బిఆర్ డెంటల్. ఫుల్ మౌత్ డెంటల్ ఇంప్లాంట్స్ ఎస్పెషల్లీ అదొక ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్. సో అది పర్మనెంట్గా ఉండాలంటే అది మీ చేతిలోనే ఉంది. ఎలాగంటారా? అయితే ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంప్లాంట్స్ పర్మనెంట్గా ఉండాలంటే 4 అంశాలు కీలకమైన పాత్ర వహిస్తాయి. అందులో ఫస్ట్ది ఇంప్లాంట్ ప్లానింగ్. ఏదైనా ట్రీట్మెంట్కి ప్లానింగ్ ఎంతైనా అవసరం. ఇంక ఇంప్లాంట్స్కి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒక్కో బోన్కి ఒక్కో టైప్ ఆఫ్ ఇంప్లాంట్ సూట్ అవుతుందండి. ఇంప్లాంట్స్లో 2 టైప్స్ ఉన్నాయని తెలుసు కదా మీకు, బేసల్ ఇంప్లాంట్స్, కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ అని. సో మీ బోన్కి ఏ ఇంప్లాంట్ సూట్ అవుతుంది అనేది ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే ఏ సైజ్ ఇంప్లాంట్ పెట్టాలి. ఇంప్లాంట్ డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ వెడల్పులో అవైలబుల్ ఉంటాయండి. సో మీ ఎముకకి ఏ పొడుగు, ఏ వెడల్పు అవసరం పడుతుంది అండ్ ఎక్కడ పెట్టాలి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్ డాక్టర్ తోటే పాసిబుల్ అవుతుంది. సో ఎక్స్పీరియన్స్ డాక్టర్ అంటే తను బోత్ బేసల్ అండ్ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్లో ఎక్స్పర్ట్ అయి ఉండాలన్నమాట. అలాంటప్పుడే మీకు మీ ట్రీట్మెంట్కి జస్టిస్ జరుగుతుంది. మన దవడ ఎముకలో 2 లేయర్స్ ఉంటాయండి. మన పంటి వేర్లను పట్టుకునే లేయర్ పై లేయర్ కాగా దాని కింద బేసల్ బోన్ అని ఇంకో లేయర్ ఉంటుంది. అయితే ఈ పంటిని పట్టుకునే ఎముక ఏది ఉంటుందో అది గట్టిగా ఉండదు. అది ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, అది తట్టుకోలేదు. అందుకే డయాబెటిక్ పేషెంట్స్కి ఇంప్లాంట్స్ లూజ్ అయిపోతాయి, ఫెయిల్ అవుతాయి అని అంటూ ఉంటారు. అదే ఇంప్లాంట్స్ కనుక కింద బేసల్ బోన్లో పెట్టామనుకోండి, మీకు డయాబెటీస్ ఉన్నా, స్మోకింగ్ లాంటి అలవాటు ఉన్నా, అది ఆ ఎముక చెక్కు చెదరదనమాట, మీరు ఉన్నంత కాలం ఉంటుంది. సో ఈ బేసల్ బోన్లో కనుక మనం ఇంప్లాంట్స్ పెడితే వారం తిరిగే లోపల మీకు పర్మనెంట్ టీత్ మీ సొంతం. మీకు ఇష్టం వచ్చిన పదార్థాలు మీరు తినచ్చు. ఓకే, ఇంప్లాంట్స్ పెట్టడం అయిపోయింది. నెక్స్ట్ టీత్ పెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇంప్లాంట్స్ బాగా పెట్టి టీత్ సరిగ్గా పెట్టకపోయినా కానీ ఇంప్లాంట్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఎందుకంటే మనం పళ్ళు కొరికినప్పుడు పళ్ళన్నీ సమానంగా టచ్చుకోవాలి. అదే ఒక పన్ను ఎత్తుగా, ఒక పన్ను హైట్ తక్కువ ఉందనుకోండి, మనం కొరికినప్పుడు ఆ ఎత్తుగా ఉన్న పన్ను పైతే మొత్తం బరువంతా పడుతుంది. సో ఆ బరువంతా పడడం వల్ల కిందున్న ఇంప్లాంట్ ఫెయిల్ అవుతుంది అనమాట. సో టీత్ పెట్టడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇది ఇంకొకటి విషయం ఏంటంటే, కొందరికి ఒక సైడ్ 2 సైడ్స్ పళ్ళు లేకపోయినా ఒకటే సైడ్ రీప్లేస్ చేయించుకుంటారు. అలా అయినా ఇంప్లాంట్స్ ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే మనం నమిలినప్పుడు మనం నమిలే ఫోర్స్ పడుతుంది చూడండి, అది ఈక్వల్గా బ్యాలెన్స్ కావాలన్నమాట. 2 సైడ్స్ నమిలి తినాలి. మనం ఒకటే సైడ్ తిన్నామనుకోండి, ఆ సైడ్ ఓవర్లోడ్ అయిపోయి అటు సైడ్ ఇంప్లాంట్స్ ఫెయిల్ అయిపోతాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కార్ని 2 చక్రాల పైన నడిపినట్టు అవుతుంది. ఇంప్లాంట్స్ ఫెయిల్ కావడానికి ఇంకో కారణం బ్రక్సిజం. బ్రక్సిజం అంటే రాత్రిపూట పళ్ళు కొరికే అలవాటు ఉంటుంది కొందరికి. సో ఆ పడుకున్నప్పుడు ఏంటంటే ఎంత గట్టిగా కొరుకుతున్నాం అనేది వాళ్ళకు కూడా తెలియదు. సో ఒకవేళ బ్రక్సిజం అలవాటు కనుక ఉంటే మీ డాక్టర్ గారికి ఇన్ఫామ్ చేసి ఆ ప్రాబ్లం తగ్గించుకునే మార్గాలు చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ హోమ్ కేర్. జనరల్గా ఏంటంటే మన టీత్, మన న్యాచురల్ టీత్ ఎలా మెయింటైన్ చేస్తామో అలాగే ఇంప్లాంట్స్ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దానికి పెద్ద స్పెషల్ కేర్ అవసరం లేదు. అంటే 2 టైమ్స్ బ్రషింగ్, ఫ్లాసింగ్ పాసిబుల్ అయితే రోజుకి ఒకసారి ఫ్లాసింగ్ అండ్ మౌత్ వాష్. మౌత్ వాష్ అంటే పెద్ద కమర్షియల్ మౌత్ వాషెస్ ఏం కొనాల్సిన అవసరం ఉండదండి. కొంచెం గోరువెచ్చని నీళ్ళు చిటికెడు ఉప్పేసి రోజుకి ఒకసారైనా పుక్కిలిస్తే చాలు. ఇంకొకటి క్లీనింగ్. 6 మంత్స్కి ఒకసారి కంపల్సరీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి క్లీన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఫుడ్ విషయానికి వస్తే మనం రోజు నార్మల్గా తినే ఆహారం తీసుకోవచ్చండి. కానీ మరీ గట్టి పదార్థాలు అంటే హార్డ్ నట్స్ ఉంటాయి చూడండి, హార్డ్ నట్స్ కానీ లేకపోతే ఈ బఠానీలు దొరుకుతాయి, అట్లాంటి బఠానీలు కానీ లేకపోతే నాన్ వెజిటేరియన్స్ అయితే బోన్స్ కానీ అలాంటివి మాత్రం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మీ ఇంప్లాంట్స్ మీరు ఉన్నంతకాలం ఉంటాయి. అయితే మొత్తం డాక్టర్ గారి చేతిలోనే ఉంది కదండి, మరి ఇంప్లాంట్స్ పర్మనెంట్గా ఉండాలంటే మా చేతిలో ఉంది అని అన్నారు, మేము చేయాల్సింది కేర్ తీసుకోవడమే కదా అని కదా మీరు అనుకుంటున్నారు. మీరు చేయాల్సింది ఒక ఎక్స్పీరియన్స్ డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవడం. ఎక్స్పీరియన్స్ డాక్టర్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదండి, బోత్ బేసల్ ఇంప్లాంట్స్ అండ్ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్లో ఎక్స్పర్ట్ అయి ఉండాలి. కొందరికి ఏంటంటే బేసల్ ఇంప్లాంట్స్ సూట్ అవుతాయి, కొందరికి కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ సూట్ అవుతాయి. నాకు కన్వెన్షనల్ ఇంప్లాంట్స్లో నాకు వచ్చు కదా, నేను దాంట్లో ఎక్స్పర్ట్ కదా అని మీకు బేసల్ ఇంప్లాంట్స్ సూట్ అయినా కానీ మీకు కన్వెన్షనల్ పెట్టాను అనుకోండి, ఎలా ఉంటుంది? కొన్ని రోజుల తర్వాత ఫెయిల్ అవుతాయి. సో
తొందరపడకుండా ఒక ఎక్స్పీరియన్స్ డాక్టర్, అంటే ఆ డాక్టర్ గారు ముందు చేసిన ట్రీట్మెంట్స్, ఆయన ఆ పిక్చర్స్ అవి ఉంటాయి, ఆ పిక్చర్స్ ప్రీ ఆపరేటివ్ పోస్ట్ ఆపరేటివ్ పిక్చర్స్ చూసుకొని కొంచెం టైం తీసుకొని ప్రొసీడ్ కండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇంప్లాంట్ ప్లానింగ్ నుంచి టీత్ ఫిక్సేషన్ వరకు ఒక్కరే డాక్టర్, అంటే నలుగురు డాక్టర్ల చేతులు మారకుండా ఒక్కరే చేసే అలాంటి ఎక్స్పీరియన్స్ డాక్టర్ని ఎంచుకోవడం మంచిది. సో ఇదండి, నేను టీత్ పర్మనెంట్గా ఉండాలంటే, అంటే ఇంప్లాంట్స్ పర్మనెంట్గా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని గురించి కొంచెం మీ డౌట్స్ క్లియర్ చేశాను అనుకుంటాను. సో దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.